నమస్కారం అండి. నా పేరు బాలనాయుడు, జనసేనపార్టీ పాయకరాపేట నియోజకవర్గం. నా వాయిస్ వీలైనంత ఎక్కువ మంది చేరడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి జనవాహిని బాలనాయుడు ఛానల్ని. లైక్, కామెంట్ అండ్ షేర్. ఓకే, ఈరోజు టాపిక్, జనాలు థియేటర్లని మర్చిపోయే రోజులు వస్తున్నాయా, లేకపోతే ఓటీటీలకి ఎందుకు అంత ప్రయారిటీ ఇస్తున్నారు? రీసెంట్గా పుష్ప 2 అనే సినిమా రిలీజ్ అవుతుంది. రిలీజ్కి ముందు ప్రతి గవర్నమెంట్ కూడా కొన్ని హై బడ్జెట్ మూవీస్కి కొన్ని పరిమితులు ఇస్తుంది. అది తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కావచ్చు. ఏమనంటే, మీ హై బడ్జెట్ సినిమాకు, పెద్ద హీరోల సినిమాలకి మీకు బడ్జెట్ ఎక్కువ అవుతుంటుంది కాబట్టి దాన్ని రికవరీ చేసుకోవడానికి ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు మొదటి కొద్ది రోజుల్లోనే సినిమాలకు వెళ్తున్నారు. ఈ మల్టీప్లెక్స్ కల్చర్ వచ్చిన తర్వాత తదుపరి రోజుల్లో సినిమాకి వెళ్ళట్లేదు. కాబట్టి మీరు కొంచెం సినిమాకి యొక్క టికెట్ పెంచుకోవచ్చు కొంతవరకు అని చెప్పి పెంచుకోమని వెసులుబాటు కల్పించింది. దాంతో పెంచుకుంటున్నారు. పుష్ప 1కి విపరీతమైనటువంటి హైప్ వచ్చింది. నెక్స్ట్ అది కొంచెం బాగా ఆడింది. బాగా ఆడడంతో ఎక్కువ కలెక్షన్ వచ్చాయని దానికి సీక్వెల్గా ఈ సినిమాని సుకుమార్ చాలా సుదీర్ఘ కాలం పాటు షూట్ చేస్తూ వినూత్నంగా ఉండాలని తెరకెక్కించడం జరిగింది. హై వాల్యూస్తో, హై బడ్జెట్తో. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఈ సినిమాకి పెంచినటువంటి టికెట్ రేట్లు సహజంగా 250 రూపాయలు ఉన్న టికెట్ ఈరోజు మల్టీప్లెక్స్లో 800. రిక్లైనరు 1000 రూపీస్. అంటే ఆల్మోస్ట్ ఏ టికెట్ చూసినా 550 రూపాయలకి తక్కువ టికెట్ లేదు. అంటే ఒక ఇంట్లో ఒక చిన్న ఫ్యామిలీ 4 సినిమాకి వెళ్ళాలనుకుంటే వాళ్ళు ఆ రోజున 6 నుంచి 7,000 రూపాయలు స్పెండ్ చేయాలన్నమాట ఒక మల్టీప్లెక్స్లో. ఎందుకంటే నార్మల్ థియేటర్లో తక్కువగా ఉన్నట్టు మల్టీప్లెక్స్లో సినిమా చూడాలంటే. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ ఇస్తూ కూడా వాళ్ళు ఇదే అడిగారు. మీరు ఇట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ ఈ నెల 17వ తేదీకి మళ్ళీ వాయిదా వేస్తూ ఏం చెప్పిందంటే, మీరు అప్పటి వరకు సినిమా టికెట్లని ఏదైతే కొంచెం వరకు ఉంటుందో అంతవరకు పెంచడం తప్ప ఇంత విపరీతంగా పెంచి సామాన్య జేబులకి చిల్లు వేయొద్దని చెప్పేసి అంది. అయితే ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రోడక్ట్ మేము చేసాము, ఈ క్వాలిటీ ఇలా ఉంటుంది, మీరు నచ్చితే చూడండి, నచ్చకపోతే చూడొద్దు అని ఒక వాదన అయితే ఉంది. అది సహజమే, కాదనట్లేదు. అయినంత మాత్రాన ఎంత నచ్చితే మాత్రం, ఎంత బిర్యానీ నచ్చిందని చెప్పేసి 2,000 పెట్టి బిర్యానీ తిన్నాం కదా. ఎక్కడో ఒక స్టార్ హోటల్ ఉంటుంది, స్టార్ హోటల్కి వెళ్ళే వ్యక్తులు సపరేట్గా ఉంటారు, వాళ్ళు అక్కడికి వెళ్ళి తినొచ్చు. కానీ ఒక సామాన్యుడికి విపరీతమైన రేట్లు పెంచి ఒక వస్తువు 2 రకాల వ్యాపారం ఉంటుంది. ఒకటి అవసరాన్ని తీర్చేది, 2 బలహీనతతో చేసేది. అంటే ఈ సినిమా చూడడం అనేది ఒక బలహీనతని అనుకుంటున్నారా? అనుకునే దాని ద్వారా ఖచ్చితంగా వీళ్ళు వస్తారు. కాబట్టి ఎస్పెషల్లీ ఫ్యాన్స్ ఒకట, అంటే ఫ్యాన్స్ అంటేనే ముందుండేవాళ్ళు, వాళ్ళకి ఇంకా తక్కువ తగ్గించి ఇవ్వాలి, అంతే తప్పించి వీళ్ళు పెంచిచ్చారు. పెంచిచ్చినా ఒక పరిమితి ఉంటుంది, కానీ అపరిమితంగా పెంచుకోమనేది అది కరెక్ట్ కాదు కదా. ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు సామాన్యుడు ఓటీటీకి, ఈ థియేటర్లకి చాలామంది థియేటర్లకు వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకనంటే, ఇప్పుడు ఈయన 800 రూపాయలు ఒక టికెట్ పెట్టాడు అనుకుందాం. ఒక అమెజాన్ ప్రైమ్ యొక్క సబ్స్క్రిప్షను 1,499 రూపాయలు. అంటే అందులో మల్టీ మూవీస్ వస్తున్నాయి. ఈరోజు ఇంట్లో కూడా 54 ఇంచెస్, నెక్స్ట్ ఇంకా దానికి పైన ఇంచెస్ టీవీలు కూడా వచ్చేస్తున్నాయి. అంటే అచ్చం థియేటర్లో చేసిన ఫీలింగ్ లాగే ఉంటుంది. సౌండ్ సిస్టమ్ కూడా చాలా క్లారిటీగా, చాలా స్పష్టమైన సౌండ్ సిస్టమ్ ఇస్తున్నాయి. కాబట్టి ఓటీటీస్ కూడా ఏవైతే ఉన్నాయో, ఈ ఓటీటీస్ కూడా గ్రాండీగానే చేస్తున్నాయి. అండ్ వాళ్ళ క్వాలిటీని మెయింటైన్ చేయడంలో ఎక్కడ తగ్గట్లేదు. సో కాబట్టి ఒక నెట్ ఉండి 1499 రూపీస్ పెడితే నీకు 1 ఇయర్ అమెజాన్ ప్రైమ్ వస్తుంది. అమెజాన్ ప్రైమ్లో నెంబర్ ఆఫ్ సినిమాస్ ఇవే థియేటర్లో రిలీజ్ అయ్యి ఈ సినిమానే ఒక 15 డేస్ వితిన్ 1 మంత్లో ఓటీటీలో వచ్చేస్తుంది. అలాగే నెట్ఫ్లిక్స్ ఉంది, ఎవ్రీ మంత్ 19. అదే ఎక్స్పెన్సివ్ అనుకుంటారు, కానీ చాలా మూవీస్ ఇస్తున్నారు వాళ్ళు. నెంబర్ ఆఫ్ మూవీస్, హాలీవుడ్ మూవీస్ కానీ, బాలీవుడ్ మూవీస్ కానీ, మన లోకల్ మూవీస్ కానీ, దాంతోపాటుగా ఎడిషనల్గా వెబ్ సిరీస్లు ఇవన్నీ వస్తాయి. ఇవన్నిటిని కూడా హ్యాపీగా సోఫాలో కూర్చొని, ఇంట్లో కూర్చొని చూస్తున్నారు కదా. మరి జనాలు ఎలా తప్పు పడతాం? మనం ఇచ్చే వినోదాన్ని ద చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అంటే బాగా డబ్బున్నవాడు అయితే వాడు టూర్లు వెళ్తాడు, లేకపోతే ఎంటర్టైన్మెంట్ అనుకో క్లబ్కి, పబ్బులకి, లేదంటే వేరే వేరే క్యాసినోలకి పోతాడు. కానీ చీపెస్ట్ ఫామ్ అంటే నీకు 100, 150, 200లో ఒక ఫ్యామిలీ ఒక 500-600లో ఒక సినిమా చూసి వచ్చిందంటే, ఆ వీకెండ్ ఫ్యామిలీతో పాటు సినిమాకి వెళ్ళి అక్కడ పాప్కార్న్ కొనుక్కొని తిని వచ్చేస్తే ఒక 1000 రూపాయలు అయిపోతే చీపెస్ట్ ఫామ్ కదా ఎంటర్టైన్మెంట్. 2.5-3 గంటల సినిమా హాల్లో కూర్చొని వస్తారు. దాన్ని తీసుకొచ్చి ఈరోజు ఎట్లయితే ద కాస్ట్లీయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్గా చిత్రీకరించడం జరుగుతుంది. సో మనం ప్రేక్షకులను అనవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఓటీటీలకి అమెజాన్ ప్రైమ్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, లేకపోతే చాలా ఉన్నాయి, హాట్స్టార్, డిస్నీ హాట్స్టార్ కానీ, జీ కానీ, సోనీ లివ్ కానీ,
జియో సినిమా కానీ నెంబర్ ఆఫ్ ఓటీటీస్ అన్నీ కూడా ఈరోజు ఎక్సలెంట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాయి. తక్కువ రేట్లలో సంవత్సరం ప్యాకేజ్ వస్తుంది. ఆ ప్యాకేజీలో కూర్చొని ఇంటిల్లి పాతి ఇష్టమైంది ఆ సాయంత్రం వచ్చి హ్యాపీగా అందరూ గడుపుతున్నాడు. దానికి అడిషనల్గా మళ్ళీ టీవీ ఛానల్ ఉన్నాయి, వాటిలో ఎట్లా ఏదో ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఎంటర్టైన్మెంట్ వస్తూనే ఉంటుంది. సో అప్పుడు ప్రేక్షకుడు మామూలుగానే విసిగిపోతున్నాడు థియేటర్లకు వెళ్ళడానికి. బాధేద్దాం అనుకుంటే అసలు థియేటర్లకు వెళ్ళడానికే ఇష్టపడినటువంటి రోజులు నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ అని చెప్పేసి అనుకుంటున్నాం. కాబట్టి గవర్నమెంట్లు వెసులుబాటు కల్పించే కదా అని చెప్పి సామాన్యుడి మీద నడ్డిని ఎరగొట్టేలాగా విపరీతమైన బాధుడు బాధితే అది ఒక 5-6 సినిమాకి వెళ్తే 10,000 బడ్జెట్ పెట్టుకుని వెళ్ళాలంటే ఒక సామాన్యుడు వాడికి 10,000లో 8,000 ఇల్లు వస్తే ఒక సింగిల్ బెడ్రూమ్ ఎక్కడో ఒక 4-5 వేలతో వాడికి నెల గడిచిపోద్ది. అటువంటిది నీది ఒక రోజు 3 గంటల సినిమాకి వాళ్ళు మొత్తం ఫ్యామిలీని తీసుకెళ్ళి ఆ సినిమా హాల్లో కూర్చోబెట్టి నువ్వు 10,000 బాగుతున్నావు అంటే ఇది ఎంతవరకు సమంజసమైనటువంటి విషయమో అందరూ కూడా ఆలోచన చేయాలి. మీద మళ్ళీ ఇంకోసారి రివ్యూ చూసుకొని వీళ్ళు టికెట్లు పెంచమంటున్నారు కదా అని చెప్పి విపరీతమైన బాధుడు బాధి సామాన్యుని అడ్డు విడిచేలా కాకుండా కొంచెం ఆచరణాత్మకంగా ఉండేలాగా ఈ టికెట్లను పెంచుకునే వెసులుబాటు గవర్నమెంట్ కంట్రోల్లోనే పెంచుకునేది చేస్తే బాగుంటుందని చెప్పి మా అభిప్రాయం. సో కాబట్టి సామాన్యులందరినీ ఓటీటీలకి ఇంటికి హ్యాపీగా దానికే పరిమితం చేయకుండా థియేటర్లకు వచ్చి ఒక సంకల్పాన్ని మరీ పలసం చేయొద్దని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా వాయిస్ని మరింత మందికి చేరడానికి సబ్స్క్రైబ్ చేయండి. జనవాహిని బాలనాయుడు ఛానల్ని ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్. ధన్యవాదాలు.